హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనం అనుకున్నట్లే ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ ప్రారంభం కావడం జరిగింది. దాదాపుగా గత ఇయర్ అక్టోబర్ నుంచి వస్తుంది అనుకోవడం జరిగింది. కానీ లేట్ అవుతూ ఆ యొక్క సమయం రాని వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏపీ హైకోర్టు ముఖ్యంగా జిల్లా కోర్టుల నుంచి నోటిఫికేషన్స్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో మనం చూస్తున్నాం ఎగ్జామ్ డేట్స్ ఏమైనా ఉన్నాయా, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వివరించబోతున్నాను. మరి ఖచ్చితంగా ప్రతిరోజు మీకు ఇంకా ఎగ్జామినేషన్ వరకు మీకు అన్ని కూడా అప్డేట్స్ రావడం జరుగుతుంది. మరి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ నందు జాయిన్ కండి. ఏ జిల్లాలో అదే జిల్లాలో జాయిన్ కండి. మరి పాత జిల్లాల ప్రకారం జాయిన్ కండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా పాత జిల్లాల ప్రకారం రావడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. అదే మాదిరిగా మీరు ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా అయితే సిలబస్ ఉందో అదే సిలబస్ ప్రకారము మీకు అన్ని వీడియోస్ చేసి ఎగ్జామ్స్ పెడుతున్నాం అనమాట. ఖచ్చితంగా మీకు అందుకు యూజ్ఫుల్ అవుతుంది. ఈ రోజే మీరు లేట్ చేయకుండా ఈ రోజే మీరు మనకి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా అద్భుతమైన అవకాశాలు మీకు అవకాశం కల్పిస్తున్నాం. మరి చూద్దాం మిత్రమా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తుందా అనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మరి చూద్దాం. చూస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది. స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 13th May 2025 స్టార్ట్ అవుతుంది. సో 13వ తేదీ మే 2025 నాడు నుంచి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 2 June 2025 నాడు. సో ఇది మనకు ప్రస్తుతం వచ్చినటువంటి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th May స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు June 2వ తేదీ కల్లా మీరు అప్లై చేసుకోవాలి. ఇది ఎవరంటే ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో వచ్చేసిన వాళ్ళు, మరి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకేమంటే చూస్తే వాళ్ళకు 13/6/2024 స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు 2/6/2025 కదా, వీళ్ళకి ఎప్పుడంటే 13/6/2024 నుంచి వీళ్ళు అప్లై చేసుకుంటే 24/6/2024 నాటికి వాళ్ళకు క్లోజ్ అయిపోద్ది. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా రాలేదు, నేను ఈరోజు అంతా మీకు చేస్తూనే ఉంటా, మీరు అలర్ట్గా ఉండండి. సో నో చేంజెస్ ఇన్ సిలబస్. సో సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. కంపల్సరీగా ఇవన్నీ కూడా అప్డేట్స్ కొరకు మీరు ఈరోజు మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి కోర్స్ కూడా పర్చేజ్ చేసుకోండి. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నాం, సేమ్ చాలామంది సిలబస్ చేంజ్ అవుతుందంట, స్కిల్ టెస్ట్ ఉండదంట అనుకోవడం జరిగింది. ఏం లేదు, నో చేంజెస్. సరే ఎగ్జామ్ లేదంట, ఓన్లీ టైపింగ్ అంట, ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఏ విధంగా అయితే ఉందో నేను ఏ విధంగా చెప్తున్నాను ప్రస్తుతం అప్పటి నుంచి మీరు భయపడద్దండి. సిలబస్ చేంజ్ ఏం రావడం లేదు, మీరు వర్రీ కావద్దు, ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నా. ఆయన కొందరు కింద కమెంట్ చేస్తూ ఉంటారు మన నెగిటివ్గా, సార్ మీకేం లేదు డబ్బులు కోసం చేస్తున్నారు అది అనేసి. డబ్బు కోసం నాకేముంది మిత్రమా, నా దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు ఫాస్ట్ చేస్తూ ఉంటా. మీరు గమనించి జస్ట్ 2 days ముందు చేయడం జరిగింది వీడియో. ఏమని ఇక్కడ 2 వాదనలు మీకు బలంగా వినిపిస్తున్నాయి, వాదన 1 వాదన 2 అని చెప్పడం కూడా జరిగింది. సో వాదన 1 కరెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పిన వాదన 1లో ఏపీ హైకోర్టు అనేది వెకేషన్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెకేషన్స్కి ముందుగానే వాళ్ళు ఇచ్చిపోతున్నారు. వాదన 2 ఏమిటి, ఒకవేళ ఇది మిస్ అయితే ఖచ్చితంగా వాదన 2 ప్రకారం మళ్ళీ ఈ యొక్క కోర్టు హాలిడేస్ అయిన వెంటనే నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కొందరు అయినా కూడా మీరు ఎప్పుడు చెప్తున్నారులే, ఏడొచ్చాదిలే, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకోవాలి. డబ్బులు నాకేమొస్తుంది మిత్రమా, కోర్సు ఉంటుంది, ఇష్టం ఉంటే కొనుక్కోవట్లేదు, అంతే కదా, దీనిలో మోసం చేసిన అవసరం ఏం లేదు కదా. సో వాదన 1 ప్రకారమే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఏజ్ కూడా ఎటువంటి మార్పు లేదు, 18 ఏళ్ళ నుంచి 40 వరకు ఉండాలి. యాజ్ ఆన్ 1 July 2025 నాడు చూసారా, జూలై 1వ తేదీ నాటికి మీకు ఏజ్ అనేది 18 నుంచి 42 వరకు ఉండాలి. ఇది ఎవరికంటే ఓసీ వాళ్ళకు. మరి ఓసీ ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళకైతే 80 నుంచి 47 వరకు ఉండొచ్చు, 8 నుంచి 47 వరకు ఉంటుంది అనమాట. మరి ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఎక్స్‌సర్వీస్‌మెన్ వాళ్ళ దాంట్లో బట్టి వాళ్ళకు ఏజ్ అనేది మార్పులు చేర్పులు ఉంటుందన్నమాట. అయితే సిలబస్ అనేది ఎటువంటి మార్పు లేదు. మనకు 2 రకాల సిలబస్ ఉంది. ఒకటి జనరల్ నాలెడ్జ్, ఒకటి జనరల్ ఇంగ్లీష్, ఈ 2 మాత్రం మనకు ఉన్నాయన్నమాట. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో కూడా మనకు ఎటువంటి మార్పు లేదు. సో 2021లో ఏ విధంగా జరిగిందో, 2022లో ఏ విధంగా జరిగిందో అదే మాదిరిగా 2025లో కూడా ఎటువంటి మార్పు లేకోకుండానే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఫైనల్గా అయితే మాత్రం మెరిట్ లిస్ట్ ప్రకారము మీకు కేటగిరీని బట్టి మెరిట్ లిస్ట్ ప్రకారము మీకు
జాబ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజు అయితే మాత్రం ఈసారి కూడా కొంచెం బార్గెన్ పెట్టడం జరిగింది. ఫీజు అయితే 800 రూపీస్ అనమాట. సో ఫీజు 800 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు. తర్వాత 400 రూపాయలు ఉందన్నమాట. ఎవరికి 400 అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకైతే మాత్రం 400 రూపీస్ ఉందన్నమాట. మరి ఈరోజు మనకి ఆఫర్ ఏమంటే మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయొద్దండి. ఇంకా లేట్ చేస్తామంటే అంటున్నమాట. వచ్చినప్పుడు చూద్దాంలే వచ్చింది ఏం చేద్దాంగా. సో ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. సీరియస్గా చదవండి. మళ్ళీ డౌట్స్ అనమాట. ఇంకా వేకెన్సీ తక్కువ ఉన్నాయి, వేకెన్సీ భారీగానే ఉన్నాయి, మంచి భయపడిన అవసరం లేదు, మంచిగానే ఉన్నాయి. సో కాబట్టి మనకు ఉత్తమ్ సెకండ్ వెబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఉత్తమ్ సెకండ్ వెబ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఫుల్ కోర్స్ ఎంత ఉందంటే 1400 రూపీస్ ఉంది. సో ఈరోజు కొనండి, 2 రోజులు మీకు ఆఫర్ ఉంటుంది, కొనేసండి ఈరోజే. మరి అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు ఫుల్ కోర్స్ చదువుకున్న టెస్ట్ సిరీస్ అయితే ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్లో ఉంటుంది కాబట్టి బయటపోయిన అవసరం లేదు. సో ఫుల్ కోర్స్ ఉంది, కేవలం టెస్ట్ సిరీస్ ఉంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్ బుక్ కావాలనుకుంటే ఇంగ్లీష్ బుక్ కాస్ట్ 500 రూపీస్ అనమాట. సో ఫ్రీ డెలివరీ మీకు ఉంటుంది. సో ఫ్రీ డెలివరీ కాస్ట్ వచ్చే 500 రూపీస్. ఈ యొక్క బుక్ కలిసిన వాళ్ళు 8330598776కు మీరు ఫోన్పే చేసి ప్రవళిక అని పేరు వస్తుంది, మీరు ఫోన్పే చేస్తే మీకు ఇమ్మీడియట్గా మేము పోస్టల్ నుంచి రిజిస్టర్ పోస్టులు మీకు బుక్ పంపించడం జరుగుతుంది మిత్రమా. సో ఇది మరి దీని పరంగా మీకు ఏమైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు సో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా మేము లేట్ చేసేదానికి కుదరదు అనమాట. సో మనం బ్యాచ్ అనేది 10th May 2025, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కదా, మీరు ఒక 5 డేస్లో అంతా మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి 10th May 2025 నాడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, ఫస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్. సో ఫస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఫీజు వచ్చేసి మనకు కోర్స్ ఫీజు 12,000 రూపీస్ మిత్రమా. యాక్చువల్లీ 15,000 ఉండే, దాన్ని 3,000 తగ్గించాం. 12,000 రూపీస్ మీకు కోర్స్ ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు ఎవ్రీ మంత్ 4,500 రూపీస్ ఉంటుంది. తర్వాత 2,000 రూపీస్ వచ్చేసి అడ్వాన్స్ అనేది మళ్ళీ మీకు పోయినప్పుడు మీ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తాం. మీకు మార్నింగ్ నుంచి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మీకు షెడ్యూల్ ఇచ్చి మీకు మీ పక్కనే సార్లు ఉండి మీకు గైడెన్స్ తీసుకుంటూ మీకు రివిజన్ అయితే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాం. సో ఇమ్మీడియట్గా మీరైతే మాత్రం ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆఫ్లైన్కి రండి. సో మంచిగా చదువుకుంటాం, మంచి హాస్టల్ వాతావరణం ఉంది, అమ్మాయిలకి వేరేగా ఉంది, అబ్బాయిలకి వేరేగా ఉంది. మీరు కంపల్సరీ వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్ సర్వీస్ అందుకోండి. మీరు రాలేని పరిస్థితి అయితే మాత్రం మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మనకి కోర్సెస్ మీరు పర్చేజ్ చేసుకోండి మిత్రమా. ఈ రోజు అన్ని కూడా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను, అలర్ట్గా ఉండండి. మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లా వాళ్ళకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ యొక్క వాట్సాప్ గ్రూపులో మీరు కంపల్సరీ జాయిన్ అయినట్లయితే మీకు డే టు డే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.